అందరికీ శుభోదయం. రాజు హోమియో టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు నేను చెప్పేటువంటి జీవిత సత్యాల్లో చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇది ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలకు చెప్పవలసినటువంటి మాటలు. ప్రతి విద్యార్థి నేను చెప్పే మాటలను అర్థం చేసుకొని జీవితాన్ని ముందుకు తీసుకుపోవలసినటువంటి మాటలు. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, పరీక్షలు, మార్కులు, ర్యాంకులు జీవితంలో ఒక భాగం మాత్రమే అని గుర్తించాలి. అవే జీవితం కాదు. ఉత్తీర్ణత కాకపోతేనో, పాస్ అవ్వలేదనో, మంచి మార్కులు రాలేదనో, అనుకున్న ర్యాంకు రాలేదనో బాధపడడం, ఏడవడం, ఒంటరిగా కూర్చోవడం, డిప్రెషన్ లేకపోవడం, ఇంకా సూసైడ్ టెండెన్సీ లక్షణాలను డెవలప్ చేసుకోవడం, మరీ కొందరైతే ఒక అడుగు ముందుకేసి ప్రాణత్యాగం లేదా సూసైడ్ చేసుకోవడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అలా ప్రతి విద్యార్థి తప్పుడు నిర్ణయం తీసుకోవడాన్ని అవివేకం అంటాను. అంటే తెలివి తక్కువ పని అని అర్థము. విద్యార్థులారా, మీరు చేసే చిన్న చిన్న తప్పులు ఎలా ఉంటాయంటే, నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు కాస్త ఆలస్యమైతే నిన్ను వెతుక్కుంటూ వచ్చే నీ తండ్రిని గుర్తు చేసుకో. నీ రాక కోసం గుమ్మం ముందు లేదా వాకిలి ముందు నిలబడి ఎదురు చూసే నీ అమ్మను గుర్తు చేసుకో. ఓటమి నుంచి మంచి గుణపాఠం నేర్చుకో. భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకో. ఫలితాన్ని ఏదైనా స్వీకరించు. చెడు ఆలోచనను విస్మరించు. ఇది ప్రతి ఒక్క విద్యార్థి ఈ పై వాక్యాలను అర్థం చేసుకోగలిగితే తను జీవితంలో ఇంతకు మించి ఎన్నో సక్సెస్లను సాధించగలుగుతాడు.